పెద్దవాళ్ళని కలిసి ఇస్తున్నాడు, జనంలో కాదు, దేశానికే ఇస్తున్నాడు మొత్తం. సువేంద్ర అధికారిని కలిసి తిరుమల తిరుపతి ఫడ్నవీస్ ఫడ్నవీస్ అంటారు. ఇట్లాగా ఎక్కడికి పోయినా సరే ముఖ్యమంత్రులను కలిసి నేనే కాబోయే ముఖ్యమంత్రిని, మా చంద్రబాబు గారి కొడుకుని నేను అని చెప్పుకుంటున్నారు. ఆ కారణంగానే వాళ్ళు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఉన్న ఆఫ్టర్ ఆల్ మంత్రులు అయితే అచ్చెన్నాయుడు వెళ్తే అట్లాగా గౌరవం ఇవ్వరు. విద్యాశాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది అలా కలిసారు. ఒకప్పుడు గంటా శ్రీనివాసరావు ఎందుకు జగన్ టైంలో మంత్రులు అసలు ఎవరు కలిసారు లేదు. కానీ ఇక్కడ బాబు గారు ఇప్పుడు అక్కడ దాకా వదిలేయండి, ఇప్పుడున్న ఏ మంత్రికి ఉంది అంత సీన్? నారాయణ వెళ్తే ఇస్తారేంటి అంత సీన్? కాబట్టి అతనేమో తను షాడో సీఎం అన్న ముద్రేసుకుంటున్నాడు అక్కడ దేశం అంతా. జనంలో తిరగడం తగ్గించేసి ఆ సీఎం స్ట్రేచర్ మెయింటైన్ చేస్తున్నాడు తను. అప్పుడప్పుడు మంగళగిరిలో కార్యక్రమం తప్ప మిగతాది జనంలో తిరిగే కార్యక్రమం చంద్రబాబు, ఈయనేమో ఆ పైన కార్యక్రమం నడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో తను జనంలో తిరగడం ప్రారంభించేశాడు. ఇప్పుడు మొన్న హన్మకొండదా లేకపోతే ఇప్పుడు అదేదో జనం దగ్గర నుంచి మళ్ళీ వెంట పత్రాలు తీసుకుంటారట, ఈ కార్యక్రమం మళ్ళీ బిగిన్ చేయడం. అట్లాగే పదే పదే ఆయన ఉపన్యాసాలు, ఆయన మాటలు అది చూస్తుంటే లోకేష్ సీఎం అవుతుంటే తను రేపు పొద్దున ప్రాబ్లం రానియకుండా, తను సీఎం కావాలని కోరుకునే వాళ్ళతో ప్రాబ్లం రానియకుండా ఆవేశపూర్తి ప్రసంగాలతో, ఇప్పుడు మొన్న ఎట్లయితే గనక రాజ్యసభ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేస్తూ అతను లేదు మన జనసేనోడు అని చెప్పడం కోసం, మీరు కాపులతో నాకు సంబంధం లేదు, నేను కాపుని కాదు పో అని చెప్పేసి ఎలా అయితే మందలించేసి చివరికి దాన్ని ఎట్లాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి దారిలో తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్ లో మళ్ళీ దూకుడుగా వెళ్తూ ఉండటం అన్నటువంటి ఇది లోకేష్ సీఎం కావడం ఇష్టం లేకనా, సీఎం అవుతుంటే అలవాటు చేయడానికి అంటే